నమస్తే అందరికీ. ఇప్పుడు డాక్టర్ మంత్రి సత్యనారాజు గారి మొదటి భాగం సుఖజీవన సోపానాల్లో ఆహారమే ఆరోగ్యం, ఆహారమే ఔషధం చూద్దాం. చక్కగా వివరిస్తున్నారు సార్. శరీర పోషణకు ఆహారం ఎంతో అవసరం. అదే ఆహారం ఆరోగ్యానికి కారణమవుతుంది. అనారోగ్యం చేసినప్పుడు ఔషధంగా కూడా పనిచేస్తుంది. నడకను బట్టి నడతను కనిపెట్టవచ్చునంటారు. అలాగే తిండిని బట్టి మనిషి దేహ స్థితిని కూడా చెప్పవచ్చు. అంటే తినే ఆహారాన్ని బట్టి వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి ఉంటుంది. వాహనానికి ఇంధనంగా ఆయిల్ ఎలా ఉపయోగపడుతుందో దేహానికి ఇంధనంగా ఆహారం అలా ఉపయోగపడుతుంది. నాసిరకమైన కల్తీ ఆయిల్ వాడితే వాహన భాగాలు పాడై వాహనం తొందరగా మూలపడుతుంది. డబ్బు పెట్టుకున్న వాహనం మూలపడకుండా ఎంతో శ్రద్ధగా పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. వాహనం అనేది మనం తయారు చేసుకున్నది. అది పాడైతే మరో భాగాన్ని బిగించి బాగు చేసుకోవచ్చు. మరీ పనికి రాకుండా పోతే అవతల పారేసి మరో వాహనం కొనుక్కోవచ్చు. కానీ మానవ యంత్రం మనం తయారు చేసుకున్నది కాదు, దేవుడిచ్చినది. దాని విడిభాగాలు మనకి ఎక్కడ దొరకవు. కానీ దురదృష్టం ఏమిటంటే మానవుడు తాను వాడుకునే వాహనానికి ఇచ్చిన ప్రాధాన్యం, విలువ తన దేహానికి ఇవ్వటం లేదు. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని శాస్త్రం చెబుతోంది. ప్రకృతిలో ప్రతిదానికి ఒక్కో ధర్మం ఉంటుంది. దేహానికి కూడా దేహధర్మం ఉంటుంది. ఆ దేహధర్మాన్ని తెలుసుకొని కాపాడగలిగితే రోగాలు రోష్టులు లేకుండా సుఖశాంతులతో జీవించగలుగుదాము. పూర్వకాలంలో సామాన్య ప్రజలు, మహాపురుషులు దేహ ధర్మాలను కనిపెట్టి కాపాడుకోగలిగారు. కనుకనే వారు పూర్ణ ఆయుర్దాయంతో జీవించగలిగారు. ఈనాడు దేహధర్మాలను చదివి తెలుసుకున్న వైద్యులు కూడా వాటిని పాటించకపోవడం వల్ల రోగాల పాలై అకాల మరణానికి గురవుతున్నారు. నేటి సమాజంలో దేహ ధర్మాలను గురించి ఆలోచించే ఓపిక, తీరిక ఎవరికి ఉండడం లేదు. అందువల్ల నేటి సమాజంలో 1 వంతు ఆరోగ్యవంతులు ఉంటే 3 వంతులు రోగులు ఉన్నారు. ఇక్కడ కూడా కలియుగ లక్షణమే. కలిలో 3 వంతుల ధర్మం, 1 వంతు ధర్మం అని కదా చెప్తారు. దేహ ధర్మాలలో మొదటగా తెలుసుకోదగింది యుక్త ఆహారం గురించి. ఏ ఆహారం దేహారోగ్యాన్ని 10 కాలాల పాటు నిలిపి ఉంచగలదో దానిని మంచి ఆహారం అనవచ్చు. ఇది 7 రకాల మూలకాలతో ఎలిమెంట్స్ కూడి ఉంటుంది. అవి ఏంటి? 1 నీరు, 2 మాంసకృత్తులు, 3 క్రొవ్వు, 4 పిండి పదార్థాలు, 5 విటమిన్లు, 6 ఖనిజాలు, 7 పీచు పదార్థం. వీటి గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం. నీరు. మనం తినే ఆహారంలో నీరు ఎంతో ముఖ్యమైనది. నీరు లేకుండా మనిషి ఎక్కువ కాలం జీవించలేడు. మన శరీరంలోని ప్రతి కణం నీటితో నిండి ఉంటుంది. రోజు మనం తీసుకునే నీరు 3 ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఒకటేం చేస్తుంది? కణాలకు ఆహారాన్ని అందించడం. 2 కణాలలోని వ్యర్థ పదార్థాలను బయటికి తీసుకురావడం. 3 శరీరంలో అనేక రసాయనిక చర్యలు నిర్వహించడం. ఇలా 3 ప్రకాల డ్యూటీస్ చేస్తుంది, విధులను నిర్వర్తిస్తుంది నీరు. మనం త్రాగే 1 లీటర్ నీటిలో 30 వంతు చెమటగాను మూత్రంగాను దేహంలోని మలినాలతో కూడి విసర్జింపబడుతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి మనకు దాహం వేసి నీరు తీసుకోవాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. ఎక్కువ నీరు విసర్జింపబడుతూ తక్కువ నీరు తీసుకుంటూ ఉంటే శరీరం అనారోగ్యం పాలవుతుంది. కనుక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాతావరణాన్ని బట్టి ఖర్చుకు తగ్గ నీటిని రోజు దేహానికి అందిస్తూ ఉండాలి. 2 మాంసకృత్తులు. ప్రతిరోజు మన దేహంలో ఎన్నో జీవ కణాలు చనిపోతూ ఉంటాయి. కొన్ని కణాలు రోగగ్రస్తాలవుతుంటాయి. పోయిన వాటిని భర్తీ చేయడానికి, మిగిలిన వాటికి శక్తి ఇవ్వడానికి మాంసకృత్తులు ఎంతో అవసరం. శరీరంలో ఖర్చయ్యే మాంసకృత్తులకు సరిపడా ఆహారం ద్వారా మాంసకృత్తుల్ని అందివ్వాలి. 1 కిలో బరువుకి 0.9 గ్రాములు అంటే 900 గ్రాములు మాంసకృత్తులు. 1 కిలో బరువుకి 0.9 గ్రాముల. 0.9 గ్రామ్ అంటే ఎంత? 1 గ్రామ్ సుమారు. 1 గ్రామ్ కంటే తక్కువ మాంసకృత్తులు అవసరం అవుతుంటాయి 1 కిలోకి. 1 కిలో బరువుకి 1 గ్రామ్ అవసరం ఉంటుంది. 0.9 గ్రామ్ అంటే 60 కిలోల బరువు మనిషికి 54 గ్రాముల మాంసకృత్తులు ఆహారం ద్వారా రోజుకు అందుతూ ఉండాలి. 54 గ్రాములు. ఎముకల ఎదుగుదలకు, కండరాల పెరుగుదలకు, హార్మోన్లు, ఎంజైమ్లు, రక్త కణాల తయారీకి మాంసకృత్తులు ఉపయోగపడతాయి. మాంసకృత్తులు 2 రకాలు. 1 ఆహారం ద్వారా శరీరం తనంతట తానే తయారు చేసుకునేది.
2 బయట నుంచి ఆహారం ద్వారా మన దేహానికి అందించేది. వీటిని 22 రకాల అమినో యాసిడ్లు అంటారు. ఇవి ఆహారం ద్వారా ఎప్పటికప్పుడు అందకపోతే శరీరంలో జరగాల్సిన రసాయన మార్పులు జరగవు. అమినో యాసిడ్లు సమృద్ధిగా గల ఆహారం మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు మొదలైనవి. అవసరానికి మించి మాంసాహారం తీసుకుంటే రక్తంలో యాసిడ్లు పెరిగి గుండె జబ్బులు, మూత్రకోశ వ్యాధులు వస్తాయి. పాలు, ఆకుకూరలు, పప్పులు, గింజధాన్యాలు మొదలైన వాటి ద్వారా లభించే మాంసకృతుల వల్ల శరీరానికి ఎక్కువ మేలు కలుగుతుంది. వీటి వల్ల శరీరంలో తక్కువ వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి. కనుక సర్వ విధాల మాంసాహారం కంటే శాకాహారమే ఉత్తమం, పరమోత్తమం. మాంసాహారం వల్ల దేహానికి శ్రమ ఎక్కువ కలుగుతుంది. శాకాహారం వల్ల తక్కువ శ్రమతో కావలసినంత శక్తి కలుగుతుంది. 3. కొవ్వు పదార్థాలు. ఇవి చర్మంలోని కణజాలాన్ని, రక్తాన్ని, రక్త నాళాలను, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. దేహానికి ఆవశ్యకమైన కొలెస్ట్రాల్ని సమనిష్పత్తిలో ఉంచుతాయి. విటమిన్లను కణజాలానికి అందించడానికి వాహకాలుగా ఇవి పనికి వస్తాయి. సూర్యరశ్మి నుండి విటమిన్ డిని స్వీకరించి ఎముకలకు, దంతాలకు అందించడంలోను, శరీరాన్ని చలి నుండి కాపాడడంలోను, గుండె, కాలేయాలను శీతలం బారి నుండి రక్షించడంలోను కొవ్వు పదార్థాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. శరీరం పుష్టిగా, అందంగా ఉండడానికి కారణం ఇవే కొవ్వు పదార్థాలే. అయితే వీటి గురించి మన వారికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఒంటికి కొవ్వు పట్టడమే బలంగా ఉండడం అని చాలామంది భ్రమపడతారు. శరీర యంత్రం నడవడానికి కన్నెల కొవ్వు ఉపయోగిస్తుందని, అందుకోసం నూనె, నెయ్యిలను ఎక్కువగా వాడాలని కొంతమంది భావిస్తూ ఉంటారు. ప్రకృతిని గమనిస్తే మానవుడు తప్ప తక్కిన జీవరాశులు ఇవి ప్రత్యేకించి కొవ్వు పదార్థాలను తిని శక్తిని సంపాదించుకోవడం లేదు. మానవుడు 100% కొవ్వు పదార్థాలు ఉండే నూనె, నెయ్యిలను ఆశ్రయించడం వల్ల నష్టమే తప్ప ఉపయోగమేమీ ఉండదు. గుండె జబ్బులకు, మరెన్నో అనారోగ్యాలకు మూలమైన కొవ్వు కలిగించే పదార్థాలను ఎంతగా తగ్గిస్తే అంత మంచిది. మాంసకృతులు, విటమిన్లు, పిండి పదార్థాలతో కలిసి శరీర అవసరానికి కావలసినంత కొవ్వు శాతాన్ని మాత్రమే కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యదాయకం. పాలు, పచ్చి కొబ్బరి, గింజ ధాన్యాలు, కొన్ని రకాల పండ్లు, కూరలు మేలు చేస్తాయి. అవసరానికి మించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కొవ్వు తేలికగా జీర్ణం కాదు. కాబట్టి ప్రేగులలో ఎక్కువ సమయం నిల్వ ఉండి జీర్ణాశయానికి భారాన్ని కలిగిస్తుంది. అందువల్ల తరచు విరేచనాలు అవుతూ ఉండవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే పక్షవాతం రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, రక్తపోటు వంటివి కలుగుతాయి. కనుక ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలనుకునేవారు కొవ్వు పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. 4. పిండి పదార్థాలు. మనిషికి కావలసిన శక్తిలో సగభాగం పిండి పదార్థాల వల్లే కలుగుతుంది. ఇది తేలికగా జీర్ణమై తక్షణమే శక్తినిస్తాయి. పండ్లు, కూరలు, ఆకుకూరలు, కాయలు, గింజధాన్యాలు మొదలైన వాటిలో ఇవే దొరుకుతాయి, లభ్యమవుతాయి. 5. విటమిన్లు, ఖనిజ లవణాలు. శరీరంలో ఇవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. కణాల పుట్టుకకు, ఎదుగుదలకు ఇవి అవసరం. విటమిన్లు శక్తిని ఉత్పాదించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, రోగాలను త్వరగా తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఖనిజాలు శరీరంలో నీటి నిష్పత్తిని, ఆమ్లక్షార నిష్పత్తిని సమస్థితిలో ఉంచడానికి, హార్మోన్ల తయారీకి, రక్తం పేరుకునేలా చేయడానికి ఉపయోగపడతాయి. మనం తినే ఆహార పదార్థాల నుండి మన శరీరమే మనకు కావలసిన మేరకు వీటిని తయారు చేసుకుంటూ ఉంటుంది. అంతేకాని వీటిని విడివిడిగా బయట నుండి శరీరాన్ని నేరుగా అందించడం వల్ల అంతగా ఉపయోగం ఉండదు. ఆహార పదార్థాలను వండి వార్చుకొని తినడం వల్ల మనం విలువైన విటమిన్లను, ఖనిజాలను కోల్పోతున్నాం. ఉడికించని ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలు, కాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు మొదలైన వాటిని సేవించడం ద్వారా వీటిని మనం దేహానికి తగినంతగా అందించే వారం అవుతాము. 7. పీచు పదార్థం. మనం తీసుకునే ఆహారంలో ఉండే పీచు పదార్థం శరీర పోషణకు పనికి రాకపోయినా ఆరోగ్య రక్షణకు ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, మల విసర్జనకు తోడ్పడుతుంది, అధిక బరువును తగ్గిస్తుంది, క్రొవ్వుతో పూడుకుపోయిన రక్త నాళాలను శుద్ధి చేయడానికి, చక్కెర వ్యాధిని తగ్గించడానికి, ప్రేగులకు క్యాన్సర్ రాకుండా కాపాడడానికి ఉపయోగిస్తుంది. కాయలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరిలో మరింత ఎక్కువగా ఉంటుంది. మాంసాహారంలో అసలు పీచు పదార్థమే ఉండదు. కొబ్బరి అజీర్తి తింటే అరగదు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసార్లు విరోచనం అరగనట్లు అవుతుంది. అన్ని రకాల అపోహలు దీని మీదనే ఉన్నాయి. కొబ్బరి మనిషికి ఒక్కసారే విరోచనం అవ్వాలనుకోవడం, తిన్న ఆహారం రంగులోనే విరోచనం అయితే అరగలేదనుకోవడం అలవాటు అయ్యింది. మనిషి ఎప్పుడూ మంచిని సందేహిస్తాడు. అలాంటిదే పచ్చి కొబ్బరిని కూడా సందేహించడం. 100% కొవ్వు పదార్థాలైన నూనె, నేతులను మనిషి వాడడం మానకుండా కొబ్బరి సందేహించడం మూర్ఖత్వం అవుతుంది.
పచ్చి కొబ్బరి పాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇందులో నూనె శాతం చాలా తక్కువగా ఉండి ఉపయోగపడే మాంసకృతులు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పచ్చి కొబ్బరి ఎండిన కొద్దీ ఇందులో ఉన్న మాంసకృతులన్నీ కొవ్వుగా మారుతాయి. అందువల్ల ఎండు కొబ్బరిలో మనకు హాని చేసే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండు కొబ్బరిని వాడడం మానివేయడం మంచిది. కానీ మనిషి మాత్రం ఎండు కొబ్బరినే ఎక్కువగా వాడుతుంటాడు. మసాలా కూరల్లో ఎండు కొబ్బరిని రుచికి వాడతారు. రుచికి తింటున్నాం కాబట్టి ఇక్కడ ఎండు కొబ్బరిలో కొవ్వు ఎక్కువ ఉన్నట్లు గుర్తుకు రాదు. ఏ కొవ్వు పదార్థమైనా పీచు పదార్థంతో కలిపి తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఆ కొవ్వుని ప్రేగుల నుండి రక్తంలోనికి వెళ్లకుండా ఆకర్షించి దానిని విరోచనం ద్వారా బయటకు విసర్జిస్తుంది. పీచు పదార్థం వల్ల ఇంత ఉపయోగం ఉంది కాబట్టే దీనిని తినడం వలన గుండె జబ్బులు రావని చెబుతారు. అంత ఉపయోగం ఉన్న పీచు పదార్థం కొబ్బరిలో బాగా ఎక్కువ శాతం ఉన్నందువల్లే మన పెద్దలు ఎక్కువగా వాడుకునేవారు. కొబ్బరిలో ఉన్న ఎక్కువ పీచు పదార్థం కారణంగా పచ్చి కొబ్బరిలో ఉన్న స్వల్పమైన కొవ్వు పదార్థం జీర్ణమైన తర్వాత ప్రేగుల నుండి రక్తంలోనికి వెళ్లకుండా ఎక్కువ శాతం ప్రేగుల నుండి మలం ద్వారా విసర్జింపబడుతుంది. పీచు పదార్థంతో కొవ్వుని తింటే నష్టం తక్కువ ఉంటుంది అని అర్థమవుతోంది కదా. కొత్తగా కొబ్బరి తింటే కడుపులో నొప్పి రావచ్చు. ఆ లోపం మనదే కానీ కొబ్బరిది కాదు. మనకు విరోచనం రోజు సాఫీగా అవ్వనందువల్ల ఇలాంటి నొప్పులు రావచ్చు. కొబ్బరిని మనం ముఖ్యంగా వాడుకోవాల్సినది విరోచనం సాఫీగా అవ్వడం కొరకే. 2 రోజుల్లో విరోచనం సాఫీగా అవ్వడం ప్రారంభిస్తే కడుపు నొప్పి దానంతటదే సమసిపోతుంది. పీచు పదార్థం అరగదు కాబట్టి ఎక్కువ పరిమాణంలో విరోచనం తెల్లగా రోజు కంటే మార్పుగా అవుతుంది. ఇది కొబ్బరికి ఉన్న లక్షణం. అందువల్ల కొబ్బరిని రోజు వాడటం వలన మలబద్ధకం పూర్తిగా పోతుంది. చప్పిడి కూరల్లో కొబ్బరిని వేయడం వలన రుచి రావడమే కాకుండా కూరలో ఉన్న పీచు పదార్థం వలన కొబ్బరిలో ఉన్న కొవ్వు కూడా మనకు ఏ మాత్రం హాని చేయకుండా కాపాడుతుంది. అవసరమైన కొవ్వు పదార్థాలను తినడం మానేసి ఎంతో మేలు చేసే కొబ్బరిని రోజుకొక కాయ చొప్పున కుటుంబంలో వాడడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. తెలియనితనం వలన మంచిని వదిలిపెట్టి చెడ్డను ఆశ్రయిస్తున్నాడు. అందువల్ల పచ్చి కొబ్బరి వాడకం ఎంతో మేలని గ్రహించండి. కనుకే మన పెద్దలు శుభానికి అశుభానికి కొబ్బరికాయను వాడడం అలవాటుగా పెట్టారు. కొబ్బరికాయ కొట్టడం, కొబ్బరిని వాడుకోవడం రోజు కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిదన్నమాట. పైన పేర్కొన్న 7 రకాల ఆహార పదార్థాలు తగిన పరిమాణంలో దేహానికి అందివ్వాలి. నీరు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, ఇవన్నమాట 7 రకాలు తగిన పరిమాణంలో దేహానికి అందివ్వాలి. ఎక్కువ తక్కువలు ఉంటే ఇబ్బందులు వస్తాయి. సమపాలలో తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనం తీసుకునే ఆహారంలోని పోషక పదార్థాల వల్ల ఆరోగ్యం కలగడమే కాక అనారోగ్యం చేసినప్పుడు ఆ ఆహారమే అనారోగ్య స్థితికి తగినట్లుగా తీసుకుంటే ఔషధంగా కూడా పనిచేస్తుంది. నవనాగరికత పేరుతో మనం ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. బియ్యాన్ని తెల్లగా మరపట్టించడం, పప్పులను పాలిష్ చేయించడం, గ్యాస్పై బాగా ఉడికించి వార్చుకొని తినడం, ఫ్రిడ్జ్లో దాచుకొని తినడం, కూరలను ఎక్కువగా నూనెతో బాగా వేయించుకు తినడం, మసాలాలు, ఉప్పు, కారాలు ఎక్కువ వాడడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వయసుతో నిమిత్తం లేకుండా చర్మం ముడతలు పడడం, జుట్టు నెరిసిపోవడం, బట్ట తల, కంటి చూపు తగ్గడం, చెవులు వినపడకపోవడం, కీళ్ళు అరిగిపోవడం వంటి అనర్థాలు చేతులారా కొని తెచ్చుకుంటున్నాం. సృష్టిలో అన్ని జీవులు సజీవ ఆహారం తీసుకుంటూ ఉండగా అన్నిటికంటే తెలివైన మానవుడు మాత్రం శవాహారం తీసుకుంటున్నాడు. కనుక వివేకంతో మెలుగుతూ ఆహార విషయంలో తగిన జాగ్రత్తతో వ్యవహరించడం ఎంతో అవసరం. డాక్టర్ మంతిన సత్యనారాయణ రాజు గారు చాలా చక్కగా చెప్పారు. మనం ఫాలో అయిదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆల్ ది బెస్ట్. వ్యూవర్స్ and subscribers, thanking you very much. Thanks a lot for your encouragement. Me Jay Prakash, yoga instructor.